అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది మన ఛానల్లో అయితే ప్రతిరోజు కూడా డిస్కస్ చేస్తున్నాం. 2026 ఫిబ్రవరి 12వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. దీనిలో మొదటి అంశం వచ్చి బ్రిటిష్ పార్లమెంట్లో తెలంగాణ బిడ్డ. సెకండ్ వన్ వచ్చి ఐసిఏఏ అధ్యక్షుడిగా విశాఖవాసి ప్రసన్న కుమార్. థర్డ్ వన్ వచ్చి అతిపెద్ద హైడ్రోజన్ రిజర్వాయర్గా భూమి. ఫోర్త్ వన్ వచ్చి వాయుసేన భారీ యుద్ధ విన్యాసాల గురించి. వీటితో పాటు మరికొన్ని ముఖ్యాంశాలు అయితే చూద్దాం. దీనిలో మొదటి అంశం వచ్చి బ్రిటిష్ పార్లమెంట్లో తెలంగాణ బిడ్డ. దీని గురించి అయితే చూద్దాం. శతాబ్దాల చరిత్ర ఉన్న బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్లో తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజు జీవితకాల సభ్యుడిగా అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇతను బ్రిటిష్ సాంప్రదాయాల మేరకు వేడుకలో ముదురు ఎరుపు రంగు గౌన్ ధరించి భగవద్గీతపై నాగరాజు ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. ఇతను తెలంగాణలో సిద్దిపేట జిల్లా కోహెడ్ మండలం శనిగర గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను 25 సంవత్సరాల క్రితము బ్రిటన్ అయితే వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మహాత్మా గాంధీ ఫ్యూచర్ లీడర్స్ ప్రోగ్రాం వ్యవస్థాపకుడిగా యువతలో నైతిక నాయకత్వం, సామాజిక న్యాయం, గాంధేయ విలువలను పెంపొందించడంలో అయితే ఇతను కృషి చేస్తున్నారు. అక్కడ ఏఐ పాలసీ ల్యాబ్స్ సంస్థను కూడా స్థాపించి కృత్రిమ మేధ, ఏఐ, గ్లోబల్ గవర్నెన్స్పై ఇతను విశేష కృషి అయితే చేస్తున్నారు. అందుకు గాను ఇతను అంతకుముందు కూడా ఇతను ఒక నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేయడం జరిగింది. కానీ స్వల్ప తేడాతో అయితే ఇతను ఓడిపోవడం కూడా జరిగింది. సో ఆ మేరకు అయితే బ్రిటన్ పార్లమెంట్ అనేది ఇతనైతే బ్రిటన్ పార్లమెంట్ ఎగువ సభకు అయితే జీవితకాల సభ్యుడిగా అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయించారు. ఈయనను ఇక నుంచి ఎలా పిలుస్తారంటే లార్డ్ నాగరాజ్ ఆఫ్ బ్లూమ్స్బరీ అనే పేరుతో అయితే ఇతను పిలవడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే ఇటీవలి బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్లో తెలంగాణకు చెందినటువంటి ఒక అతన్ని అయితే జీవితకాల సభ్యుడిగా అయితే ఎన్నుకోవడం జరిగింది. అతని పేరు అడగచ్చు, ఉదయ్ నాగరాజు. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి రష్యా దేశం వార్తల్లో నిలిచింది. దీని గురించి అయితే చూద్దాం. రష్యాకు అమెరికాకు మధ్య న్యూ స్టార్టప్ ఒప్పందం అనేది 2010లో అయితే జరిగింది. దీని గురించి అంతకుముందు క్లాస్లో కూడా మనం ఒకసారి అయితే డిస్కస్ చేసాం. ఫిబ్రవరి 6వ తారీఖున పూర్తి వీడియో చూడాలనుకుంటే ఆ క్లాస్ కూడా ఒకసారి వినండి. ఏంటంటే న్యూ స్టార్టప్ ఒప్పందము అణ్వాయుధాలను నిర్దిష్ట సంఖ్యకు పరిమితం చేసుకోవాలనే ఉద్దేశంతో 2010లో అయితే కుదుర్చుకున్నటువంటి న్యూ స్టార్టప్ ఒప్పందం అనేది దీనికి ఒక గడువు ఈ నెల ఫిబ్రవరి 5వ తారీఖుతో అయితే ముగిసింది. అమెరికా పాత పరిమితిని కొనసాగిస్తే తాము కూడా దాన్నే పాటిస్తామనేసి అయితే రష్యా విదేశాంగ మంత్రి అయితే పార్లమెంట్లో అయితే చెప్పడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అమెరికా పాత పద్ధతి అనుసరిస్తే మేము కూడా అదే పద్ధతి అనుసరిస్తామనేసి అయితే రష్యా అనేది చెప్పడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం వచ్చి నరవాణి పుస్తకం పైన వివాదం. దీని గురించి నిన్నటి క్లాస్లో కూడా మనము డిస్కస్ చేసాం. ఏంటంటే భారత సైన్య మాజీ అధిపతి జనరల్ మనోజ్ ముకుంద నరవాణే రచించిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకం పైన అయితే రాజకీయ దుమారం అనేది అయితే రేగుతుంది. అది దీని గురించి పార్లమెంట్లో కూడా చర్చలు కూడా జరిగాయి. ఏంటంటే ఈ పుస్తకం ప్రచురితం కాలేదు అనేసి కొంతమంది, ప్రచురితమైంది అనేసి కొంతమంది అయితే దీనికి సంబంధించి వివాదం అనేది జరిగింది. ఈ ప్రచురణ సంస్థ అనేటువంటి పెంగ్విన్ ఇండియాకి అయితే ఢిల్లీ పోలీసులు అనేవారు దీనికి సంబంధించి నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి కొత్త సైనిక కార్యక్రమానికి నాటో స్వీకారం. దీని గురించి అయితే చూద్దాం. ఆర్కిటిక్ వలయంలోని ప్రాంతాల్లో భద్రతను మెరుగుపరిచేందుకు ఆర్కిటిక్ సెంట్రీ పేరుతో కొత్త సైనిక కార్యక్రమానికైతే నాటో అనేది శ్రీకారం అయితే చుట్టింది. దీనిలో భాగంగా నాటో తొలుత ఆర్కిటిక్ ఎండ్యూరెన్స్ డెన్మార్క్, కోల్డ్ రెస్పాన్స్ డ్రిల్స్ నార్వే వంటి పలు సైనిక విన్యాసాల్లో అయితే పాల్గొంటుంది.
ఆర్కిటిక్ సెంట్రీ మిలిటరీ ఇదొక ఆపరేషన్ అయితే కాదు. ఈ కార్యక్రమం కింద ఆర్కిటిక్ వలయంలో దాని సమీప ప్రాంతాల్లో శాశ్వతంగా లేదా దీర్ఘకాలిక బలగాలను మోహరించే ఉద్దేశాలు ఏమీ కూడా లేవనేసి నాటో అయితే చెప్పడం జరిగింది. ఆర్కిటిక్లో తమ భాగస్వామ్య పక్షాలు కలిసికట్టుగా విన్యాసాల్లో పాల్గొనడమే ఆర్కిటిక్ సెంట్రీలో కొత్త విషయం అనేసి అయితే నాటో సెక్రటరీ జనరల్ అయినటువంటి మార్క్ రూట్ అయితే అతనైతే దీని గురించి అయితే తెలపడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి వందే మాతరం తర్వాత జనగణమన. దీని గురించి అయితే చూద్దాం. అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతం జనగణమన ఆలపించడానికి ముందు జాతీయ గేయం వందే మాతరంలోని 6 చరణాలు కూడా పాడాలనేసి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ 2 పాడవలసి వచ్చిన సందర్భాల్లో అయితే అలాంటి కార్యక్రమాల్లో ముందుగా వందే మాతరం పాడిన తర్వాత జనగణమన గేయం అనేది పాడాలనేసి అయితే చెప్పడం జరిగింది. న్యూస్ రీల్స్, డాక్యుమెంటరీలు, సినిమాల్లో భాగంగా వందే మాతర ఆలాపన వచ్చినప్పుడు నిల్చోవలసిన అవసరం అయితే లేదు. ఎవరైనా సరే దీన్ని ఆలాపన జరిగినప్పుడు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించిన, అగౌరవపరిచిన ప్రభుత్వం అనేది దీనికి సంబంధించి కఠినంగా అయితే వ్యవహరిస్తుంది. అలా చేసిన వాళ్ళకైతే 3 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి ICAA అధ్యక్షుడిగా ప్రసన్న కుమార్. దీని గురించి అయితే చూద్దాం. ICAA అంటే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా అయితే డి ప్రసన్న కుమార్ గారు అయితే ఎన్నికవడం అయితే జరిగింది. ఇతను అంతకుముందు దీనికి ఉపాధ్యక్షుడిగా అయితే పనిచేశారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ICAA అంటే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వ్యక్తి అయితే ఈయనే. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు. ఇటీవలి ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారని అడగచ్చు. ది ప్రసన్న కుమార్. మన ఆంధ్రప్రదేశ్కి విశాఖ చెందిన వ్యక్తి అతను. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం వచ్చి అతిపెద్ద హైడ్రోజన్ రిజర్వాయర్గా భూమి. దీని గురించి అయితే చూద్దాం. మనం భూగోళాన్ని తీసుకున్నట్లయితే అందులో 70% సముద్రాలే ఉన్నాయి కదా. అవన్నీ కూడా హైడ్రోజన్తో అయితే ఏర్పడినవి. అంటే భూమిపైన అపరిమితమైన హైడ్రోజన్ అయితే ఉందనేసి అయితే చెప్పడం జరిగింది. 45 మహాసముద్రాలు ఉన్నంత పరిమాణంలో భూమిపై హైడ్రోజన్ ఉందనేసి, అలాగే భూమి మొత్తం బరువులో 0.36% నుండి 0.7% బరువు ఉన్న హైడ్రోజన్ అయితే ఉందనేసి అయితే న్యాచురల్ కమ్యూనికేషన్ అనే జర్నల్లో శాస్త్రవేత్తలు అయితే దీని భూమి గురించి అయితే చెప్పడం జరిగింది. అతిపెద్ద హైడ్రోజన్ రిజర్వాయర్గా భూమి అనేది నిలిచిందనేసి అయితే దీని గురించి వివరణ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి సుప్రీంకోర్టు వార్తల్లో నిలిచింది. ఏంటంటే సీనియర్ న్యాయవాదుల హోదాకు అయితే కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేసింది సుప్రీంకోర్టు. దీని గురించి అయితే చూద్దాం. దీనికి సంబంధించి ఉన్నటువంటి 2023లో ఉన్నటువంటి నిబంధనలు అనేవి కొన్ని అయితే సవరణ అయితే చేయడం జరిగింది. ఏంటంటే లాయర్లకు సీనియర్ న్యాయవాది హోదాకు సంబంధించి వ్యవహారాల కోసం శాశ్వత కమిటీ అయితే ఏర్పాటైతే కానుంది. దీనికి చైర్పర్సన్గా CJI, 2 సీనియర్ జడ్జిలు ఈ కమిటీలో సభ్యులుగా అయితే వ్యవహరిస్తారు. ఈ కమిటీకి శాశ్వత సచివాలయం కూడా ఏర్పాటవుతుంది. దీనిలో ప్రతి ఏడాది న్యాయవాదుల నుంచి అయితే దరఖాస్తులు అనేవి ఆహ్వానించి సీనియర్ హోదా కల్పించడం పైన అయితే ఈ కమిటీ అనేది ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. దీనికోసం అయితే ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు అయితే సవరణ చేసింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి వాయుసేన భారీ యుద్ధ విన్యాసాలు. దీని గురించి అయితే చూద్దాం. ఈ నెల 27న రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద వాయుశక్తి 2026 పేరుతో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. దీనిలో భారత వాయుసేన భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాలను ప్రదర్శించడానికైతే సిద్ధమవుతుంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుగా సమీపంలోనే జరుగుతున్నటువంటి ఈ విన్యాసాల్లో రఫేల్, సుఖోయ్ 30, MiG-29, తేజస్, జాగ్వార్ వంటి
అత్యాధునిక యుద్ధ విన్యాసాలు విమానాలు అనేవి ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నాయి అనేసి అయితే చెప్పడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. వాయుశక్తి 2026 విన్యాసాలు అనేవి ఎక్కడ నిర్వహిస్తున్నారనేసి అయితే అడగడానికి అవకాశం ఉంటుంది. రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, 2026 ఫిబ్రవరి 12వ తారీఖు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసాం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. కాంపిటేటివ్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈ క్లాసెస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ క్లాసెస్ అనేవి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.